బెంగాల్లో దీదీ విజయం మామూలు విజయం కాదు. అసలు బెంగాల్ రిజల్ట్ మొత్తం ఒక ఎత్తైతే నందిగ్రామ్ ఫలితం మాత్రం మరొక ఎత్తని చెప్పాలి. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటర్లు పట్టం కట్టారు. సువేందు అధికారిని తిరస్కరించారు. నందిగ్రామ్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత నియోజకవర్గం భవానీపూర్. ఆమెకు సువేందు అధికారి అత్యంత విశ్వాసపాత్రుడు. అలాంటి అధికారి తృణమూల్ని వీడి బీజేపీలో చేరడాన్ని మమత అస్సలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆయనపైనే పోటీకి సై అన్నారు. అలా మమత తన నియోజకవర్గాన్ని వదిలి నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. క్షణ క్షణం ఉత్కంఠ, రౌండ్ రౌండ్ కు మెజారిటీ దోబూచులాట. నందిగ్రామ్లో సీనిది. ఆఖరి రౌండ్ వరకు విజేతను నిర్ణయించలేని పరిస్థితి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. గత ఎన్నికల్లో 81,000 భారీ మెజారిటీతో గెలిచిన సువేందు అధికారి ఈసారి కూడా సత్తా చాటగలరని కొందరు భావించారు. కలకత్తా కాళికా మమతను ఆయన ఓడించలేకపోయారు. బెంగాల్ని ఒంటి చేత్తో గెలుచుకున్న మమత నందిగ్రామ్లో మాత్రం పోరాడి ఆఖరికి ఘన విజయాన్ని సాధించారు. మా ప్రతినిధి మహాత్మా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. మహాత్మా, మరి కాసేపట్లో మమత మీడియా ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఏ విషయాల మీద ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఈ ఎన్నికల ఫలితాల్లో గెలుపు మీద ఆమె ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు, టీఎంసీని ఓడించడానికి అమలు చేసిన వ్యూహాలు, వీటన్నిటిని కూడా ఆమె తూర్పారబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా మొదటి నుంచి వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మమతా బెనర్జీయే. ఆ రకమైన ఒక ఫ్రిక్షన్ అన్నది మొదటి నుంచి కూడా బీజేపీతో ఆమె మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎన్నికల్లోనూ అది ఆమెకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ బెంగాల్ విషయానికి వచ్చేసరికి బెంగాల్ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆ రెండిటి విషయంలో మమతా బెనర్జీ జనం హృదయాల్ని మరోసారి గెలుచుకోగలిగారు. బీజేపీ అక్కడికి వెళ్లేసరికి స్థానికేతర పార్టీ అయిపోయింది, హిందీ పార్టీ అయిపోయింది. అక్కడికి వెళ్లిన నేతలు చేసిన ప్రసంగాలైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరు వెళ్లి అక్కడ ప్రచారం నిర్వహించినా వాళ్ళు మాట్లాడింది హిందీలోనే అయింది. హిందీ ఇక్కడ ఉత్తర భారతదేశంలో చాలా మందికి అర్థమయ్యే భాష అయినప్పటికీ కూడా బెంగాల్ అనేసరికి బెంగాల్కి అక్కడ స్థానిక భాష, మాతృభాష బెంగాల్. ఆ బెంగాలీ భాషను కాదని హిందీలో మాట్లాడే నేతలకు అంత ఆదరణ చూపలేము అన్నది వారంతా కూడా ప్రజలు ఓట్ల ద్వారా తేటతెల్లం చేశారు. తద్వారా ఇప్పుడు అక్కడ పరివర్తన్ అనుకుంటూ బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ కూడా తలకిందులైపోయాయి. ఇవి అన్ని విషయాల మీద అంటే ఇటు తృణమూల్ కాంగ్రెస్ నేతలను కక్షగట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయించిన దాడులు కావచ్చు, వాటి గురించి మమతా బెనర్జీ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల కమిషన్ తీరు మీద కూడా చాలా అసంతృప్తిని ఆమె వ్యక్తం చేస్తూ వచ్చారు మొదటి నుంచి. పైపెచ్చు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతల్ని తీసుకున్న ప్రశాంత్ కిషోర్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా పూర్తి పక్షపాత వైఖరితో ఎన్నికల కమిషన్ ఇక్కడ పనిచేసింది, పూర్తిగా బీజేపీకి ఫేవర్ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంది, ప్రయత్నించింది అంటూ ఆయన ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కూడా మమతా బెనర్జీ ఇప్పుడు మీడియా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఓవరాల్ గా బెంగాల్ ప్రజలకు వరుసగా మూడోసారి గెలిపించిన బెంగాల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల మూడు సార్లు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది మన భారతదేశంలో చాలా అరుదుగా జరిగే సంఘటన. 3 సార్లు సాధారణంగా ఎక్కడ కూడా ప్రజలు అలాంటి మద్దతు ఇవ్వరు. కానీ మమత విషయంలో 3వసారి కూడా ఇదే జరగడానికి రీజన్ ఏంటి? ఆమె సింప్లిసిటీనా, లేకపోతే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఒక బలమైన ప్రత్యర్థి అక్కడ లేకపోవడమా ఏంటి? ఎలాంటి ఈక్వేషన్స్ అక్కడ పనిచేస్తున్నాయి మమత విషయంలో? ఇక్కడ బహుళ కారణాలున్నాయి. ఒక్క కారణంతోనే ఆమె గెలుపొందారు లేదా మూడోసారి గెలుపొందారని చెప్పలేం. ఎందుకంటే ఒక్క బెంగాల్లో మాత్రమే కాదు, బెంగాల్లో గతంలో కూడా అలాగే వరుసగా కమ్యూనిస్ట్ పార్టీ నేతలు వరుసగా గెలుపొందుతూ వచ్చిన సందర్భం చరిత్ర బెంగాల్కి ఉంది. అలాగే పక్కనే ఇటు మధ్యప్రదేశ్లో చూసుకున్నా వరుసగా 3 సార్లు బీజేపీ గెలుపొందింది, గుజరాత్లోనూ వరుసగా 3 సార్లు గెలుపొందుతూ వచ్చింది. సో ఇక్కడ బెంగాల్ విషయానికి వచ్చేసరికి మాత్రం మమతా బెనర్జీ చాలా ఫైట్ చేసి అక్కడ ఫస్ట్ టైం అధికారంలోకి రావడం కోసం ఆమె కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీలతోటి యుద్ధం చేయాల్సి వచ్చింది. అంత పోరాడి ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చేంజ్ని అయితే తీసుకురాగలిగారు. గతంలో కమ్యూనిస్టుల పాలనకు తృణమూల్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు ఆమె చూపించగలిగారు. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ ప్రజల మన్నన పొంది రెండోసారి కూడా గెలుపొందారు. కానీ ఆ తర్వాత ఎందుకంటే రెండోసారి గెలుపొందే నాటికి భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక ప్లేయర్ కూడా కాదు,
కేవలం 2016లో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. అప్పటి వరకు ఆమె ఫైట్ అంతా కూడా లెఫ్ట్ కాంగ్రెస్ మీదనే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఆ రెండు పార్టీలు నామమాత్రంగా మారిపోయాయి. అసలు ఏమాత్రం వాటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. కేవలం కొంత పోల్ పర్సంటేజ్ ఓట్ షేర్ మాత్రమే పొందాయి తప్పితే సీట్ల రూపంలో పొందడానికి ఒక్క అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి లెఫ్ట్ కి కాంగ్రెస్ రెండు కలగలిసినా కూడా ఏమీ సాధించలేకపోయిన పరిస్థితి. కానీ బీజేపీ మాత్రం టీఎంసీకి ఒక థ్రెట్ గా మారింది. టీఎంసీని ఢీకొట్టే ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఈసారి తమను తాము భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంది. కేంద్రంలోనూ మేమే అధికారంలో ఉన్నాము, రాష్ట్రంలో కూడా మేము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ అనేక రకాల హామీల వర్షాన్ని కూడా బీజేపీ నేతలు కురిపించారు. సో ఈసారి ఆమె చాలా గట్టి పోరాటమే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండి అధికార యంత్రాంగాన్ని ఈ అధికారంలో ఉన్నందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసి మరీ టీఎంసీని ఇరకాటంలో పడేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఆ టీఎంసీ నేతల మీద వరుసగా ఈ దర్యాప్తు సంస్థలతో దాడులు జరగడం, తద్వారా టీఎంసీ ఒక అవినీతి పార్టీ, అనేక కుంభకోణాలు, చిట్ ఫండ్ కుంభకోణాలు, వీటన్నిటిలో కూడా టీఎంసీ నేతల హస్తం ఉంది అంటూ జనం అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రజల్లో అవినీతి విషయానికి వచ్చేసరికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే అన్న అభిప్రాయం ప్రతి చోట నెలకొనుంది. సరే ఈసారి టీఎంసీ అవినీతి అని చెప్పి వేరే పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు అవినీతి చెయ్యరన్న గ్యారంటీ ఏంటి అన్న ప్రశ్న చాలా మంది నుంచి కూడా వ్యక్తమైంది. కాబట్టి ఆ వ్యూహం ఏది ఇక్కడ పనిచేయలేదు. అలా వరుస పెట్టి బీజేపీ ఏవైతే వ్యూహాలు అనుకుని అమలు చేస్తూ వెళ్ళిందో అవన్నీ కూడా బెడిసి కొట్టుకుంటూ వచ్చాయి. పైపెచ్చు మమతా బెనర్జీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది, ఆమె పోరాట పటిమ, పైపెచ్చు ఇక్కడ హిందూ ఓటు బ్యాంకుని పోలరైజ్ చేయడం కోసం బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ ఆమె కొద్దిసేపు ఇందాక మనం చూసాం కొన్ని మంత్రాలను కూడా పఠించారు, శ్లోకాలను మంత్రాలను పఠిస్తూ తాను హిందువే అన్న విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. తన దృష్టిలో హిందూ ముస్లిం అన్నది వేరు కాదు, ప్రజలందరూ ఒక్కటే అన్న ఒక భావన, ఒక సెక్యులర్ ఫీలింగ్ ని ఆమె బలంగా తీసుకురాగలిగారు. తద్వారా అన్ని వర్గాల మద్దతుని ఆమె కూడగట్టుకోగలిగారు. పూర్తిగా మైనారిటీలు ఆమె వెంట నిలిచారు. అలాగే మిగతా వర్గాల ప్రజల్లో మెజారిటీ వర్గంలోనూ చాలా మంది ఆమె పట్ల, అంటే ఈ స్థానిక బెంగాలీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయంలో తృణమూల్ కాంగ్రెస్ వెంట జనం నిలబడ్డారు. కాబట్టి ఆమె గెలుపు మూడోసారి కూడా సునాయాసంగా సాధ్యపడింది. ఇంత మెజారిటీ, ఎందుకంటే వరుసగా ఇన్నిసార్లు గెలుస్తూ రావడం ఒక ఎత్తు అయితే మూడోసారి కూడా ఇంత భారీ మెజారిటీ సాధించడం అన్నది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. ఆ విషయంలో మమతా బెనర్జీ పోరాట పటిమే ఆమెను గెలిపించిందని చెప్పవచ్చు. కలకత్తా ఖాళీగా జాతీయ రాజకీయాల్లో కూడా మమత తన వాణి వినిపించేవారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఏ మాత్రం సంకోచించకుండా తన వాదన ఏంటనేది చాలా ధైర్యంగా చెప్పేవారు. సో ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ని తీసుకురావాలని కూడా చాలా ప్రయత్నాలు చేశారు మమత. ఇప్పటి నుంచి దాన్ని మరింత వేగవంతం చేస్తారనుకోవచ్చా? జాతీయ రాజకీయాల్లో ఆమె రోల్ ఎలా ఉండబోతోంది ఇకపై? ఇప్పటికే వేర్వేరు రాజకీయ పార్టీల నేతలు వరుసగా ఆమెకు ఫోన్లు చేసి కంగ్రాచులేట్ చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థానిక పార్టీలందరితో కలిసిన ఒక కూటమి 2024 ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలని ఈ ఎన్నికల్లో గెలుపన్నది దానికి మార్గం క్లియర్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ ప్రదర్శన ఎక్కడ చూసినా సరే చాలా పేలవంగా ఉంది. అక్కడ కేరళలో చూస్తే అక్కడ చతికిలపడింది. ఇక్కడ లెఫ్ట్ తో కలిసి కూడా ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఢీకొట్టే బలమైన శక్తి ఏదైనా ఉంది అని అంటే గనక అవి ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలే. బీజేపీని దెబ్బ కొడుతూ వస్తున్న పార్టీలన్నీ కూడా ఏ రాష్ట్రంలో చూసినా, తెలుగు రాష్ట్రాల్లోనైనా తమిళనాడులోనైనా ఎక్కడ చూసినా సరే ప్రాంతీయ పార్టీల నుంచే బీజేపీకి ముప్పు, లేకపోతే బీజేపీకి గట్టి పోటీ ఉంది తప్పితే కాంగ్రెస్ నుంచి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై జాతీయ స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేయగలిగితే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక సవాలుగానే, ఛాలెంజ్ గానే నిలుస్తారని చెప్పవచ్చు. అందులో మమతా బెనర్జీ గెలుపొందిన తీరు, వరుసగా మూడోసారి ఇన్ని ప్రయత్నాలు చేసినా, ఇన్ని కుయుక్తులు పన్నినా కూడా గెలుపొందారు అన్నది ఖచ్చితంగా ఆమెకు మైలేజ్ని తీసుకొస్తుంది. ఆమె లీడ్ చేసే అవకాశాలను కూడా పెంచుతుందని చెప్పవచ్చు. ఇప్పటికిటు మహారాష్ట్రలోని ఎన్సీపీ నేత శరద్ పవార్ కావచ్చు, ఢిల్లీ
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, ఇలా వరుసగా అందరూ కంగ్రాచులేట్ చేస్తూ వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఈ పార్టీలన్నీ కలిస్తే గనక, అంటే యూపీఏలో లేని ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి, ఇంకా చెప్పాలంటే యూపీఏలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బయటకు వచ్చి ఈ కూటమితోటే జట్టు కట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. బెంగాల్ రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో మనం చూసాం. బెంగాల్ రిజల్ట్ మొత్తం ఒకెత్తైతే నందిగ్రామ్ ఫలితం మాత్రం మరొకెత్తుగా చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటర్లు పట్టం కట్టారు. చివరి రౌండ్ వరకు కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి 17వ రౌండ్లో 1200 ఓట్ల ఆధిక్యంతో తన ప్రత్యర్థి సువేందు అధికారిని చిత్తు చేశారు మమతా బెనర్జీ. ఇక మరి కాసేపట్లో ఆవిడ మీడియా ముందు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ओम जयंती मंगला काली भक्त काली कपालिनी दुर्गा शिव क्षमा धात्री शारदा नमोस्तुते मधुकैटभ विद्याभि विधात्री वरदे नमो रूपं देहि जयं देहि जशो देहि दिशो जयी महिषासुर निर्नाश विधात्री वरदे नमो रूपं देहि जयं देहि जशो देहि दिशो जयी बंदिताग्नि जुगे देवी सर्व सौभाग्यदायिनी रूपं देहि जयं देहि जशो देहि दिशो जयी. తన మాటే శాసనమని నిరూపించారు దీది. వరుసగా మూడోసారి బెంగాల్ కి సీఎం గా ఆమె పగ్గాలు చేపట్టబోతున్నారు. వెస్ట్ బెంగాల్ మొత్తం ఒంటి చేత్తో గెలిపించిన మమత తన గెలుపును మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె పోరాడి మరీ గెలిచారు నందిగ్రామ్లో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై. నందిగ్రామ్ పోరాటాల పురిటిగడ్డ. బెంగాల్ని 3 దశాబ్దాలకు పైగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కమ్యూనిస్టుల గద్దెదించిన సంగ్రామ భేరి నందిగ్రామ్. కామ్రేడ్ల కంచుకోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ అధికారంలోకి రావడంలో నందిగ్రామ్ ఒక టర్నింగ్ పాయింట్. అదే నందిగ్రామ్ నుంచి బీజేపీ తన జైత్రయాత్ర మొదలుపెట్టాలని, అధికారంలోకి రావాలని భావించిన మమతా బెనర్జీ అడ్డుపడ్డారు. ఆమె పట్టుదలను విజయం వరించింది. సువేందు అధికారికి లోకల్ గా ఎంత పట్టున్నా కలకత్తా కాళిక విశ్వరూపం ముందు తలంచక తప్పలేదు అధికారి. బెంగాల్ రిజల్ట్ మొత్తం ఒకెత్తైతే నందిగ్రామ్ ఫలితం మాత్రం మరొక ఎత్తు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటర్లు పట్టం కట్టారు. సువేందు అధికారిని తిరస్కరించారు. నందిగ్రామ్లో సువేందు అధికారి సిట్టింగ్ ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత నియోజకవర్గం భవానీపూర్. ఆమెకు సువేందు అధికారి అత్యంత విశ్వాసపాత్రుడు. అలాంటి సువేందు తృణమూల్ని వీడి బీజేపీలో చేరడాన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆయనపైనే పోటీకి సై అన్నారు. అలా మమత తన నియోజకవర్గం భవానీపూర్ని వదిలి నందిగ్రామ్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే క్షణక్షణం ఉత్కంఠ రేపింది నందిగ్రామ్ ఫలితం. రౌండ్ రౌండ్కు మెజారిటీ దోబూచులాడింది. నందిగ్రామ్లో సీన్ మామూలుగా లేదు కొద్దిసేపు క్రితం వరకు. ఆఖరి రౌండ్ వరకు కూడా విజేతను నిర్ణయించలేని పరిస్థితి. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. గత ఎన్నికల్లో 81,000 మెజారిటీతో గెలిచిన సువేందు అధికారి ఈసారి కూడా సత్తా చాటగలరని కొందరు భావించారు. కలకత్తా కాళిక మమతను ఆయన ఓడించలేకపోయారు. బెంగాల్ని ఒంటి చేత్తో గెలుచుకున్న మమత నందిగ్రామ్లో మాత్రం పోరాడి ఆఖరికి విజయాన్ని సాధించారు.